మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బీఆర్ఎస్ అధిష్టానం దేన్నించో తప్పించుకోబోయి ఇంకెక్కడ ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసినా పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైందే. ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి తొలిసారి పోలింగ్ జరగడం, బీజేపీ, ఎంఐఎం తలపడడం వరకు బాగానే ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ తీరు పలు ప్రశ్నలు లేవనెత్తుతోందంటున్నారు పరిశీలకులు. ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండడం ఒక ఎత్తైతే గులాబీ కార్పొరేటర్స్ ఎవరు ఓటేయకపోవడం మరో ఎత్తు. అలా ఎందుకు జరిగింది? మామూలుగా ఏ ఎన్నికైనా మరో మాట లేకుండా బరిలోకి దిగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదన్న చర్చ జరుగుతుండగానే మీరంతా ఓటింగ్కు దూరంగా ఉండండని పార్టీ పెద్దల నుంచి కార్పొరేటర్స్కి ఆదేశాలు రావడం వివాదాస్పదమవుతోంది. ఇప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో పోటీలో ఉన్న ఏ పార్టీ అభ్యర్థికి ఓటేసినా అది తమకు ఇబ్బందికర పరిణామం అవుతుందని భావించారట కారు పెద్దలు. అందుకే కీలక నిర్ణయం తీసుకుని పోలింగ్కు వెళ్లొద్దని కార్పొరేటర్స్ అందరికీ ఫోన్లోనే చెప్పేశారట. అక్కడితో ఆకుండా ఇక్కడ ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్స్ అందరికీ విప్పిచ్చిందే. ఈ ఎన్నికల పోలింగ్లో ఎవరు పాల్గొన్నా సరే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ఆదేశాల ప్రకారమో లేక మరో కారణమో కానీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ పాల్గొనలేదు. అయితే ఈ వ్యవహారం మీద ప్రత్యేకించి బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మీద రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ సభ్యులను ఓటేయిద్దని విప్ జారీ చేయడం పద్ధతేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటిదాకా మన అభ్యర్థికే ఓటేయాలని, లేకుంటే ఆత్మ ప్రబోధానుసారం వేసుకోమని పార్టీలు చెప్పడం చూశాం గానీ అసలు ఓటేయద్దని విప్ జారీ చేయడం ఏంటి, విడ్డూరం కాకపోతేను అని బొగ్గలు తెగ నొక్కేసుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే నేరుగా రంగంలోకి దిగి ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. ఇక్కడ ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ప్రజలు వేసిన ఓట్లతో గెలిచొచ్చిన వారేనని, అలాంటి ప్రజాప్రతినిధుల్ని ఓటింగ్లో పాల్గొనవద్దని విప్పివ్వడం ఏ రాజ్యాంగం ప్రకారమని ప్రశ్నిస్తోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇదే విషయమై బయట కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందట. పోటీలో ఉన్న 2 అభ్యర్థుల్లో ఎవరూ గెలవకూడదని అనుకుంటే బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని పోటీలో పెట్టుంటే బావుండేది కదా, ఆ పని మానేసి ఓటేయొద్దని చెప్పడం ఏంటని అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తాము పోటీలో ఉంటే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండేది కదా అన్నది వాళ్ళ ప్రశ్న. మరోవైపు పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద బీఆర్ఎస్ అధిష్టానానికి నమ్మకం లేదా? ఎందుకు విప్ జారీ చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలు అంతర్గతంగా చర్చించేసుకుంటున్నారట. అదే సమయంలో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారడం వల్లే అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని వాళ్లలో వాళ్లే సర్ది చెప్పుకుంటున్నారట. తాము పోటీలో లేనందున పోలింగ్కు వెళితే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని గాని, లేదా మజ్లిస్, బీఆర్ఎస్ ఒకటేనని గాని ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉందని, అందుకే పూర్తిగా డుమ్మా కొట్టుండొచ్చని మాట్లాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కానీ ఓటేయద్దని విప్ జారీ చేయకుండా ఉంటే బావుండేదని, ఇప్పుడది కొత్త సమస్యగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో.